ఇది బన్సలాల్పేట్ డివిజన్లో మేకలమండి కులప్పూర్ అనేటువంటి ప్రాంతం. అంటే ఒకప్పుడు ఏంటంటే ఒక చిన్న స్కూల్గా ఉండేటువంటి ప్రభుత్వ పాఠశాల, దీనికి స్థలం లేక ఇక్కడనే జిహెచ్ఎంసీ టాయిలెట్స్ ఉండడం, వెనుక శ్మశాన వాటిక ఉండడము, ఒక 30-40 మంది చదువుకునేటువంటి స్కూల్ ఒకప్పుడు. నేను 2014లో ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రధానమైనటువంటి ఈ యొక్క స్కూల్కు సంబంధించి ఇక్కడ హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నటువంటి మల్లికార్జున గారు నా దృష్టికి తీసుకొచ్చి, సరే ఇక్కడ పేదవాళ్ళు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా చాలా పేదరికంలో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళ గవర్నమెంట్ స్కూల్లో చదివించడం తప్ప మాకు వేరే మార్గం లేదు మనకి. బట్ ఆ రోజు మనం ఇనిషియేట్ చేసి దినదినాభివృద్ధి చెంది ఈ రోజు ఏంటంటే ఇక్కడికి టాయిలెట్స్ తీసేయడము, వెనుకకున్నటువంటి స్థలాన్ని అక్వైర్ చేసుకోవడం, ఈరోజు 30 మందితో ఉన్నటువంటి స్కూలు ఈరోజు 650 మంది వరకు రావడం అనేది చాలా ఒక బ్రహ్మాండమైనటువంటి చరిత్ర. అయితే దీన్ని అప్గ్రేడ్ చేయడానికి కూడా చాలా వరకు రూమ్స్ మనము ఒకటి ఏంటంటే సర్వశిక్ష అభియాన్ నుంచి డబ్బులు 1,80 లక్షల వరకు అక్కడి నుంచి ఇచ్చినాం. ఒక 65 లక్షల రూపాయలు నా కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ ఫండ్ నుంచి. రెండోది ఆ తర్వాత డెవలప్మెంట్ కమిటీ, కొంత మన పాత్రికేయ మిత్రులు ఒక డెవలప్మెంట్ కమిటీ ఏర్పాటు చేసుకొని సిఎస్ఆర్ ద్వారా ఎవరైతే కార్పస్ మనకు వాళ్ళు డొనేట్ చేసేటువంటి ఫండుని రైజ్ చేయడము, దాంట్లో వాళ్ళకు కావాల్సినటువంటి స్కూల్స్, మన షూస్ కానీ బ్యాగ్స్ కానివ్వండి, దాంతోపాటు బుక్స్ కూడా, ఇవన్నీ ఏంటంటే ఎప్పటికప్పుడు దీన్ని డెవలప్మెంట్ ఇక్కడ హెడ్ మాస్టర్తో టీచర్స్తో అందరితో కోఆర్డినేషన్, పేరెంట్స్తో కోఆర్డినేషన్ చేసుకొని ఏదైనా ఇష్యూస్ ఉంటే ఈ డెవలప్మెంట్ కమిటీ ఇనిషియేట్ చేయడం వారికి కూడా నేను మనస్ఫూర్తిగా అన్నాను. రెండోది ప్రధాన భూమిక పోషించింది డిఈఓ గారు. డిఈఓ గారు కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయడం, పేద వర్గాలు ఉన్నారు కాబట్టి వాళ్ళకు తప్పకుండా మనం చేయాలనేటువంటి సంకల్పంతో ఇనిషియేట్ చేసి ఈ స్థాయికి బిల్డింగ్ అయితే వచ్చింది. అయితే ఇప్పుడు 7వ తరగతి వరకు ఉంది. ఇంకా పైన ఒక 6 రూమ్లు కట్టుకుంటే 10th క్లాస్ వరకు ఇక్కడనే వేరే ప్రాంతాలకు పోకుంటే, ఎందుకంటే చాలా పేదవాళ్ళు, వాళ్ళకి మళ్ళీ 8th, 9th, 10th పోవాలంటే వేరే స్కూల్లో పోవాలంటే నానా రకాల ఇబ్బందులు అవుతాయి. అయితే వాళ్ళ కమిట్మెంట్ ఇస్తున్నా తప్పకుండా నెక్స్ట్ ఇయర్ నేను గవర్నమెంట్తో మాట్లాడి తప్పకుండా 6 రూములకు సంబంధించి 1 కోటి రూపాయల వరకు శాంక్షన్ తీసుకొని పిల్లలు 10th వరకు ఇక్కడనే చదువుకునే ఏర్పాట్లు చేస్తాం. దీంట్లో ఏంటంటే ప్రధానంగా ఒక వ్యక్తి కాదు, అందరి సహకారం ఉంది. స్థానికంగా బస్తీ వాస్తవుల సహకారం ఉంది. రెండోది ఇక్కడ ఉన్నటువంటి నాయకుల సహకారం ఉన్నది, సంఘాల సహకారం ఉన్నది. రెండోది డెవలప్మెంట్ కమిటీ సహకారం ఉన్నది. ప్రధానమైన భూమిక పోషించింది ఆయన మల్లికార్జున గారు. రెండోది ఇక్కడ ఉన్న హెడ్ మాస్టర్, టీచర్స్, ప్రతి ఒక్కరి సహకారంతో ఈరోజు ఒక చిన్న స్కూల్ దేవాలయంలో పిల్లల భవిష్యత్తు చాలా ప్రధానమైనటువంటిది. తప్పకుండా ఇక్కడ చదువుకున్న పిల్లలు భవిష్యత్తులో మన రాష్ట్రం కాదు, దేశం, ప్రపంచంలో కూడా ఒక ఉన్నతమైనటువంటి స్థానాలకు వెళ్ళాలని నేను కోరుకుంటూ తప్పకుండా ఈ స్కూల్ మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ. ఒకప్పుడు నేను సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా ఉండి ఇది నా కాన్స్టిట్యూన్సీ కాకపోయినా అప్పటి నుంచి ఇనిషియేట్ చేస్తున్నాను. ఆ తర్వాత మళ్ళీ నేనే సనత్నంగా ఎమ్మెల్యే కావడం, అది నేను నా నియోజకవర్గంలోనే ఉండడం, ఇంకా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఇప్పుడు పేద పిల్లలు చదువుకుంటే అంతకంటే అదృష్టం ఏముంటుంది. కాబట్టి వారందరికీ నేను మనస్ఫూర్తిగా అభినందనలు. రెండోది డెవలప్మెంట్ కమిటీ కానివ్వండి, హెడ్ మాస్టర్ గారికి, డిఈఓ గారికి, రెండోది దీన్ని కన్స్ట్రక్షన్ చేసినటువంటి మా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు ఇక్కడే ఉన్నారు, వారికి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో సహకరించిన ప్రతి ఒక్కరికి, దాంతోపాటు నా మల్లికార్జునకు ప్రత్యేకంగా అభినందనలు.